మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేకింది. కానూరులోని ఓ బిల్డింగ్లో 10 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆ భవనాన్ని గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టాయి. వారిలో 7 మావోయిస్టులను పట్టుకోగా మరో 6 మావోయిస్టులు పరారయ్యారు. పట్టుబడిన వారిని టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తరలిస్తున్నారు. మరోవైపు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఇవాళ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయారు. ఆయనతో పాటు ఈ ఎన్కౌంటర్లో మొత్తం 6 మావోయిస్టులు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ఎన్కౌంటర్ సంభవించింది. విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి. నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలపై సమాచారం అందుకున్న ఎన్ఎస్జీ బలగాలు సుమారు 10 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వారిలో 7 అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో 7 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన 6 కోసం పోలీసులు ప్రాంతంలో గాలింపులు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ అయిన మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ వారిపై కఠిన విచారణ ప్రారంభమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు. రైట్ కుమార్ చంద్, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయిన కాసేపట్లోనే విజయవాడ ఉగ్ర కలకలం రేగింది. దీనిపై సమాచారం అందిస్తారా? భావని ఏదైతే విజయవాడ కొత్త ఆటనగర్ ఏదైతే ఉందో 100 అడుగుల రోడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. ఏదైతే మావోయిస్టుల కలకలం అయితే ప్రస్తుతం కలకలం సృష్టించిందని చెప్పాలి. మొత్తం 12 మంది మావోయిస్టులు ఇక్కడ సానుభూతి పరులుగా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నట్టుగా అయితే మాత్రం ప్రాథమికంగా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు గ్రే హౌండ్స్ కావచ్చు, ఇటు ఆక్టోపస్ బృందాలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు భారీ ఎత్తున అయితే మాత్రం ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం 7:30 నుంచి అయితే ఈ తనిఖీలను అయితే చేపట్టారు. మొత్తంగా ఏదైతే భవనం ఉందో ఆ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు మావోయిస్టు సంబంధించిన సానుభూతి పరులన్న సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో అయితే మాత్రం ఉదయం 7:30 నుంచి అయితే మాత్రం అటు గ్రే హౌండ్స్ కావచ్చు, ఇటు ఆక్టోపస్ బృందాలు కావచ్చు, అటు టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇలా పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తనిఖీలు అయితే చేస్తున్నారు. ఏదైతే ఉదయం నుంచి 8 మందిని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. మనం అదే ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం. ఏదైతే ఉదయం నుంచి అంటే ఇప్పటికే సమాచారం వచ్చిన నేపథ్యంలో అంటే ఇక్కడ ఉన్నారు మావోయిస్టు సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారన్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం ఉదయం నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే చేపట్టింది. రైట్ కుమార్ చంద్, ఎవరెవరు పట్టుబడ్డారు, ఎంతమంది పట్టుబడ్డారు? ప్రస్తుతం 12 మంది వరకు ఇక్కడ మావోయిస్టు సానుభూతులు ఉన్నారని మాత్రం సమాచారం అయితే ప్రాథమికంగా అయితే తేలింది. అయితే మిగతా ఉన్నటువంటి 4 మావోయిస్టు గురించి అయితే ప్రస్తుతం ఏదైతే గాలింపు అయితే చేపడుతున్న పరిస్థితుంది. అక్కడే మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే దీనికి సంబంధించిన సమాచారం మరి కాసేపట్లో అయితే వెళ్ళబడబోతుంది. అంటే 8 మందిని అయితే మాత్రం అఫీషియల్ గా అయితే మాత్రం అదుపులో తీసుకున్నారని అయితే మాత్రం తెలుస్తోంది. మరి కొంతమందిని అయితే మాత్రం మరి కాసేపట్లో అయితే పట్టుకునే అవకాశం నేపథ్యం కూడా ఉందని చెప్పాలి. సో ప్రస్తుతం అరెస్ట్ అయిన మావోయిస్టులను ఎక్కడికి తరలిస్తున్నారు అధికారులు? ఎస్ కుమార్ చంద్, ప్రస్తుతం అరెస్ట్ అయిన మావోయిస్టులను అధికారులు ఎక్కడికి తరలిస్తున్నారు? భావన ఇప్పటి వరకు వారిని ఎక్కడికి తరలిస్తున్నారన్న సమాచారాన్ని అయితే ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆక్టోపస్ బృందాలు కావచ్చు. ఆఖరికి మీడియాను కూడా ఆ లోపల వరకు వెళ్ళనివ్వట్లేదు. మనం ఈ భవనం ఏదైతే ఉన్నా ఆ భవనం చాలా సమీపంలో ఉన్నాము. ఏదైతే వాళ్ళకి సంబంధించి అంటే లోపల మావోయిస్టులు ఉన్నారన్న నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా హఠాత్తుగా కాల్పులు జరిగే నేపథ్యం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు అయితే లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మీడియా అంతటినీ కూడా ఇక్కడ దూరం నుంచే ఉంచిన పరిస్థితి ఉంది. లోపల ఏదైతే దీనికి సంబంధించి అంటే దీని వెనక ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఆ భవనంలో అయితే మాత్రం మొత్తంగా 4 ఇంకా మిగిలి ఉన్నారని చెప్పాలి. దీన్ని ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం గాలింపు అయితే మాత్రం కొనసాగుతోంది. మరి కాసేపట్లో అంటే వీళ్ళు ఇప్పటికే అనుమానాస్పదలో ఇక్కడ ఉన్నారనే సమాచారం అయితే వచ్చింది. ఈ సమాచారం నేపథ్యంలో ఎస్ఐకి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని నేపథ్యంలో అయితే మాత్రం పొద్దున 7:30 నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో గాలింపు అయితే చేపట్టారు.
ఇప్పటికే ఏదైతే హిట్మా హతం సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని కారణంగా ఇప్పటికే ఉదయం అటు హిట్మా హతం అవటం ఇటువైపు మావోయిస్టులు ఇక్కడ ఉన్నారనేసి సమాచారం తేలటం వీటన్నిటితో మాత్రం ప్రస్తుతం అయితే విజయవాడ అనేది ప్రస్తుతం వీటెక్కిందని చెప్పాలి వాతావరణం. ఏదైతే మావోయిస్ట్ కలకలంతో మాత్రం ఇటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించి కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్త నగరం అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ పోలీసులు అయితే బలగాలు అయితే మోహరించారు. ఎక్కడికక్కడ అక్కడికి వెళ్ళకుండా అంటే భవనం దగ్గరికి వెళ్ళకుండా మిగతా వాళ్ళని కూడా పట్టుకునే పరిస్థితి ఏదైతే పట్టుకునే పనులు అయితే ప్రస్తుతం ఉన్నారు. 8 మందిని అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే పట్టుకుని వేరే చోటకి తరలించారు. ఇప్పటి వరకు అయితే మాత్రం దానికి సంబంధించిన వివరాలు అయితే గోప్యంగా ఉన్నాయి. కావాలి రైట్, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందా? పోలీసులు ఏమంటున్నారు? ఎస్ పావని, ప్రస్తుతం ఆపరేషన్ అయితే ఇప్పటికీ కొనసాగుతోంది. ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో అంటే 8 మంది మాత్రమే అని చెప్తున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళని మరి కాసేపట్లో పట్టుకుంటారని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అంటే 2 వైపుల నుంచి అంటే 4 వైపులా మనం చూడొచ్చు విజువల్లో 4 వైపులా పోలీసులు ఏదైతే పహారాగా నిలిచారో ఎక్కడికక్కడ వాళ్ళని అక్కడ ఆపేసి మనం చూడొచ్చు. ఏదైతే 100 అడుగుల రోడ్డుకి సంబంధించిన రోడ్డు ఉందో ఆ రోడ్డుకి ఆ చివరి నుంచి కూడా మొత్తం అంతా కూడా పహారాగా ఏర్పాటు చేశారు. 4 వైపుల నుంచి కూడా ఎక్కడికక్కడ ఎవరిని అక్కడికి వెళ్ళనీయకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు అంటే గాలింపు సంబంధించి లోపల తనిఖీలు అయితే జరుగుతున్నాయి. మరి కాసేపట్లో అయితే వెళ్ళి పట్టుకునే అవకాశం అయితే ఉంది. కావాలి రెడ్ కుమార్ చంద్, విజువల్స్ లో మీ పక్కన స్థానికులు ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏమంటున్నారు? భయం వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళతో ఏమన్నా మాట్లాడే సిచ్యువేషన్ ఉందా? దీనికి సంబంధించి భావన ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించి ఏది చెప్పడానికి అయితే మాత్రం సిద్ధంగా అయితే లేరు, నిరాకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియని వరకు మేమైతే మాట్లాడమని కరాఖండిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోపల ఎంతమంది జరుగుతారు ఏంటి అనేది ఇంకా మనకు ప్రశ్నార్థకంగా మారింది. మరి కాసేపట్లో అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎంతమంది పట్టుకుంటారని తెలియ అవకాశం అయితే ఉంది. పవన్ రైట్, స్థానికులు ఉన్నారు కదా మీ పక్కన, వారితో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? పావని, ఇక్కడ ప్రస్తుతం అయితే పోలీసులు అయితే మాత్రం ఎవరిని స్థానికులను ఆగనివ్వట్లేదు. వాళ్ళని ఒకవేళ వచ్చినా కానీ నిలుపుదల కాకుండా వెంటనే పంపించేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు కొన్ని విజువల్లో. ఇదిగోండి ఎదురు కనపడుతుంది మనకి. దుకాణాలన్నింటినీ కూడా మూసివేయించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం 4 వైపుల దుకాణాలు ఏమీ లేవు. అయితే దుకాణాలు ఉంటే కనుక ఈ రోజు చాలా రద్దీగా ఉండే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఏదైతే విజయవాడ కొత్త నగర్ ఇది పారిశ్రామిక కింద వస్తుంది. ఇక్కడ మొత్తం అంతా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, మెకానిక్స్ కావచ్చు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని కూడా ఈ రోజు దుకాణాలు మూయించి ఏదైతే తనిఖీలు పూర్తి స్థాయిలో అయితే మాత్రం సేకరిస్తున్నారు. రెడ్ కుమార్ చంద్, మరి ఈ విజయవాడలో ఈ మధ్య కాలంలో మావోయిస్టుల స్థావరాలు ఏమైనా గుర్తించారా లేదా ఇదే మొదటిసారి అంటారా? ఇది మొదటిసారి అని చెప్పాలి. పావని, ఏదైతే ఇప్పటి వరకు అయితే మాత్రం మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పరులు ఇట్లా షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు అన్నది అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ప్రస్తుతం ఫస్ట్ టైం ఇది జరిగింది. అదే కాకుండా వ్యక్తులు అంటే 12 మంది మావోయిస్టులు సానుభూతి పరులు ఉండటం అనేది చాలా పెద్ద విషయం. ఇంకోటి కీలకమైనటువంటి మహిళా నేత అంటే మావోయిస్ట్ కీలకమైన మహిళా నేత ఉన్నటువంటి నేపథ్యం అయితే తొలిసారని చెప్పాలి. ఈ దిశగా అంటే ఈ రోజు హిట్మా హతం కావచ్చు, అదేవిధంగా విజయవాడలో ఇంతమంది పట్టుబట్టడం కావచ్చు, ఇదంతా ఒక సంచలనం చెప్పాలి. ఈ రోజు అయితే మాత్రం మావోయిస్టులకు సంబంధించి అంటే ఇప్పటికే అమిత్ షా ఆదేశానుసారం ప్రస్తుతం అయితే మాత్రం మావోయిస్టుల ఏరివేత అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కూడా ఏదైతే సమాచారం ఉందో వెంటనే వీళ్ళకి సంబంధించి ఎవరున్నారు ఏంటి అనేది అటు వాట్సాప్ బృందాలు కావచ్చు, ఇటు గ్రే హౌన్స్, అదేవిధంగా ఇటు పోలీసులంతా కూడా దీన్ని ఎక్కడికక్కడ వాళ్ళని అంటే లోపల నుంచి తీసుకొచ్చే పరిస్థితుల్లో పొద్దున్నారు. పొద్దున 8 మందిని అయితే అదుపులో తీసుకున్నారు. మరి కొంతమందిని కాసేపు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. సో అధికారులు అయితే కఠిన విచారణ జరుపుతున్నట్లు చెప్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అప్డేట్ ఏం లేదు పావని. అంటే లోపల పూర్తి స్థాయిలో అయితే గాలింపు అనేది చేపడుతున్నారు కాబట్టి గాలింపు పూర్తయిన అనంతరమే అధికారులు అయితే దీని మీద అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్.